4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు సార్. సో ఎన్డీఏకు ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పి కూటమి పార్టీల నాయకులు చెప్తోన్న పరిస్థితి. ఈ విజయం తర్వాత టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్స్ గెలిపించారు, చదువుకున్న వాళ్ళు గెలిపించారు. అప్పుడు 57% అయితే ఇప్పుడు 67-63%కి వెళ్లే పరిస్థితి వచ్చింది. అంటే నమ్మకం పెరిగింది. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనస్ఫూర్తిగా కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు, మీరందరూ కలిసి ఓటేశారు, అది నేను గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. ఈరోజు మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మాటల్లో 2 ప్రశ్నలు వస్తాయి సార్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్డీఏకి కూటమికి ప్రజాదరణ పెరిగింది, నమ్మకం పెరిగింది అంటూ ఉన్నారు. సో ఒకటి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపుతుంది. ఎందుకంటే గెలవడం ఓడడం తర్వాత సంగతి. కారణం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కీలకం ఏంటంటే క్యాడర్ బేస్ ఉన్న పార్టీస్ అయితే ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాయి. అందుకే మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా, ఇక్కడే కాదు, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కూడా తీసుకోండి, బీజేపీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో చాలా ముందుంటూ వస్తుంది. ఇప్పుడు కాదు, మీకు పివి చలపతిరావు, జూపూడి నారాయణరావు, వి రామారావు కాలం నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఉండేది. వాస్తవంగా బీజేపీ ఇప్పుడు హైదరాబాద్ సీట్ అనుకోండి, బీజేపీ చరిత్రలో ప్రతిసారి బీజేపీ గెలిచింది. నేనే మొదటిసారి 2007లో గెలిచాను, 2009లో నేను గెలిచాను, మళ్ళీ 2015లో మళ్ళీ బీజేపీ గెలిచింది నేను పోటీ చేయకపోతే. 2021లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల బీజేపీ మొదటి నుంచి బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ కనుక ఇంపాక్ట్ చూపుతుండేది. తెలుగుదేశం పార్టీ కూడా క్యాడర్ బేస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే, అన్లెస్ యు ఆర్ వెరీ పాపులర్ అన్న అయి ఉండాలి. అంటే స్వచ్ఛందంగా ఓటర్లు నీ కోసం నమోదు చేసుకుని ఓటు వేసి ఉండాలి. ఇఫ్ యు ఆర్ వెరీ పాపులర్ అది సాధ్యమవుతుంది. లేదనుకుంటే పొలిటికల్ పార్టీస్కు బేస్ ఉండాలి, క్యాడర్ బేస్ ఉండాలి. ఎందుకంటే ఆర్గనైజ్ చాలా పెద్ద ప్రాసెస్ రవిశంకర్. ఏమవుతుందంటే ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఈ ఓటర్ అవేర్నెస్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టము, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు తెచ్చుకోవడము, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా తెచ్చుకోవడము. సో ఇలాంటి అనేక డైమెన్షన్స్ ఉంటాయి కనుక సాధారణంగా క్యాడర్ బేస్ ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. నా ఎలక్షన్లో కూడా నేను ఫస్ట్ టైం 2007లో పోటీ చేసినప్పుడు సెకండ్ ప్లేస్లో టీడీపీ వచ్చింది. వాస్తవంగా బీజేపీ, బీఆర్ఎస్లో టీడీపీ కన్నా ముందు రంగంలో దిగారు, కానీ వాళ్ళు 3rd and 4th ప్లేస్కి వెళ్ళిపోతే టీడీపీ 2nd ప్లేస్ ఉంది. కాంగ్రెస్ బ్యాక్ ఇండిపెండెంట్ 5th ప్లేస్లో ఉన్నాడు. సో అందువల్ల టీడీపీ చాలా వేగంగా ముందుకొచ్చింది. కారణం ఏంటంటే టీడీపీకి ఉన్నటువంటి ఆ ఆర్గనైజ్డ్ క్యాడర్ బేస్. ఇప్పుడు కూడా టీడీపీకి ఓటింగ్ రావడంలో కీలకమైన పాత్ర పోషించింది. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు చాలా ఎఫెక్టివ్గా ఆర్గనైజ్డ్గా యాక్టివిటీ చేశారు. ప్రతి 30 ఓటర్లకు ఒక పర్సన్ పెట్టారు. మీకు ఇది బీజేపీలో ఉంటుంది ఈ రకమైన వ్యవహారం. సో మీకు తెలుగుదేశం పార్టీలో కూడా ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు ఎవ్రీ 30 గ్రాడ్యుయేట్ ఓటర్స్కి ఒక పర్సన్ పెట్టి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పట్టుకొని ఓటింగ్కి తీసుకొచ్చి ఓట్లు వేయించే వ్యవహారం వరకు చేశారు. ఇది కాకుండా ఇక పోల్ మేనేజ్మెంట్, రాజకీయ పార్టీ రంగంలో దిగాయంటే మనకు తెలుసు కదా, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎట్లాగో. సో ఇది అందువల్ల టీడీపీ శ్రేణులు ఆ రకమైన కృషి చేశాయి. ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల కృషి ఫలించింది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే 2 గ్రాడ్యుయేట్ సీట్లలో వచ్చిన మెజారిటీ చూస్తే చాలా వన్ సైడెడ్గా ఓటింగ్ పడింది, అది క్లియర్గా అర్థమవుతుంది. రెండవది, టీడీపీకి పట్ల అంటే ఒక మేజర్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి లేదా, వ్యతిరేకత రాలేదా, అందుకే ఇంత భారీ స్థాయిలో విజయం సమకూర్చారా అనేది క్వశ్చన్. వ్యతిరేకత, అసంతృప్తి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రత్యామ్నాయం ఏది ఉన్నా లేకపోయినా
ఈ పార్టీని ఓడించాలి, ప్రభుత్వాన్ని ఓడించాలనుకున్నప్పుడు ప్రజలు ఏది ఆలోచించి కూడా ఓడిస్తారు. ఆ రకమైన అసంతృప్తి, వ్యతిరేకత లేదు. అక్కడ స్పొరాడిక్గా డిస్కంటెంట్ ఉన్న మాట నిజం. సో అది కూడా ఇంకా చేయడం లేదు పలానా పని, ఇది ఏదో ఆశించాం, ఇది జరగలేదు అనేది వేరు. ఒక బలమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడానికి 1 year కూడా కాలేదు కదా. ఏం తప్పు చేశారని ఇప్పటికిప్పుడు వస్తుంది. ఓకే, సూపర్ 6 అమలు కాలేదు, ఆలస్యం అవుతుంది అంటే కొంత అసంతృప్తి ఉండొచ్చు. లేదు, మా తెలుగుదేశం శ్రేణుల్లోనే అలా వైసీపీ వాళ్ళని ఇంకా ఎందుకు మూసేస్తలేరు అన్న కొంత అసంతృప్తి ఉండొచ్చు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అతిగా వ్యవహరిస్తున్నారు, సంపాదించుకుంటున్నారన్న వ్యతిరేకత ఉండొచ్చు. ఇవన్నీ ఏవి ఒక బలమైన ప్రజా వ్యతిరేకతగా రూపం సంతరించుకోలేదు. అది ఎందుకంటే సమయం కూడా 1 year అయింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫీల్డ్లో లేదు. ఎప్పుడు కూడా వ్యతిరేకత, అసంతృప్తి అనేది అపోజిషన్ గాల్వనైజ్ చేసినప్పుడే గాల్వనైజ్ అవుతుంది, లేకపోతే గాల్వనైజ్ కాదు. అసంతృప్తి ఉన్నా కూడా అధికార పార్టీలు గెలుస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షంలో ఉన్నవాడు గెలవనైజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఏదో స్టేట్మెంట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఓదార్పు యాత్రలు మినహా గ్రాస్ రూట్స్లో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రతిఘటించి ప్రశ్నించేటువంటి స్థాయిలో వైసీపీ లేదు. ఎందుకంటే ఆ పార్టీ మొత్తం ఆత్మరక్షణలో ఉంది, డీమారలైజ్ అయి ఉంది, కంప్లీట్గా అసలు కోలుకోలేని పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉంది. సో తాము ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. మీరు ఎందుకు తెలంగాణలో చూడండి, తెలంగాణలో కూడా ఇదే తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ఇప్పటి వరకు ఆధిక్యతలో ఉంది, గట్టి పోటీ ఇస్తుంది. సో ఎందుకు మరి ఇక్కడ అలా ఉంది అంటే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ చాలా గట్టిగా ప్రతిఘటిస్తుంది కనుక. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు యుద్ధం చేస్తానికే నిరాకరించి వెళ్ళిపోయింది కదా. ఒక రాజకీయ పార్టీ అనేది ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎన్నికల్లో పోటీ చేయబోతుంది పార్టీ ఎట్లా అవుతుంది. కానీ ఎన్నికల్లోనే మేము పోటీ చేయమని చెప్పి ముందే యుద్ధానికి ముందే ఆయుధాలు వదిలేశారు. సో అందువల్ల అపోజిషన్ క్షేత్రస్థాయిలో అధికార పార్టీని వ్యతిరేకంగా ప్రతిఘటించి ప్రజలలో ఎక్కడైనా అసంతృప్తి ఉంటే దాన్ని గల్వనైజ్ చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు. అందువల్ల టీడీపీకి ఎదురు లేకుండా ఓటింగ్ రావడానికి కారణం ఇది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పోలుస్తున్నాడు. 57% లాస్ట్ టైం అయితే మనకు 67%. లాస్ట్ టైం ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, ఈసారి ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. ఈసారి అసలు వైసీపీ పోటీలోనే లేదు. పోటీ పీడీఎఫ్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ. మీకు ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా దిడ్ల వీరరాఘవులు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ, మీకు కృష్ణా గుంటూరులో కూడా కేఎస్ లక్ష్మణరావు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ. సో ఇందులో కేఎస్ లక్ష్మణరావు సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఈవెన్ ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఐ వెంకటేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్సీ. అందువల్ల ఈ 2 సీట్లు టీడీపీ కావు, వైసీపీ కావు. ఈ 2 సీట్లలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీయే లేదు. అందులో ప్రభుత్వానికి ఉన్న అధికార వ్యవస్థకున్న బలాబలాలు, చతురంగ బలాలు పీడీఎఫ్ అభ్యర్థులకు లేదు. వారు కేవలం ప్రజాదరణతో మాత్రమే ఎన్నికల్లో దిగిన వాళ్ళు. రాజకీయ పార్టీలకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండవు కనుక వాళ్ళని వైసీపీ వారుగా ప్రచారం చేసి నానా బీభత్సంగా ప్రచారం చేశారు. సో ఇంత ప్రచారం అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లక్ష్మణరావు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకున్నట్లు మార్ఫింగ్ వీడియో చేసి కూడా సర్క్యులేట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. అంత అవసరమే లేదు. ఏమీ చేయకపోయినా గెలిచే ఎన్నికలు ఇవి. కానీ తీవ్రంగా అటాక్ చేశారు. అంటే ఆ రకమైనటువంటి పోటీ తెలుగుదేశం ఇస్తుంది. ప్రతి ఎన్నికను తెలుగుదేశం సీరియస్గా తీసుకుంటుంది. ప్రత్యర్థి ఎవరైనా కానివ్వండి, మేము అద్దు చూసేదాకా వెనకాడడానికి ఇది ఒక ఉదాహరణ. లేకపోతే లక్ష్మణరావు 4 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు గెలిచాడు. చంద్రబాబు నాయుడుకు తెలియదు లక్ష్మణరావు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టాడని. కానీ భయంకరంగా మార్ఫింగ్ వీడియోలు, ఆ ఏజెంట్ల పైన అటాక్స్. ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కూడా యూటీఎఫ్ అభ్యర్థిని, యూటీఎఫ్ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, ఇలా రకరకాల రీతుల్లో ఉన్నారు. యూటీఎఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అవుతుంది. యూటీఎఫ్ ధర్నాలకు చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యాడు హైదరాబాద్లో, నేను కూడా హాజరయ్యాను దానికి. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నవారు ధర్నాలకు చంద్రబాబు నాయుడు హాజరవుతాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 ముందు అది ఇందిరా పార్క్లో యూటీఎఫ్ టీచర్ల ధర్నా పెడితే చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు, నేను హాజరయ్యాను, పక్కనే కూర్చున్నాను, నాకు గుర్తు కూడా ఇప్పటికీ. సో మరి ఎట్లా వచ్చారు యూటీఎఫ్ ధర్నాలకు? యూటీఎఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ముసుగైతే. సో అందువల్ల ఇలా అంటే ప్రత్యర్థులు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో మేము గెలవాలి అనేటువంటి తెగింపుతో టీడీపీ పనిచేస్తుందానికి ఇది ఉదాహరణ. అయినా ఇది ఇట్స్ నాట్ అ ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ ఉన్నప్పుడు ఈ పర్సంటేజెస్లు ఇట్ డు నాట్ క్యారీ ఎనీ మీనింగ్.
57% ఉండే అది 63% పెరిగింది అంటే అసలు పోటీ వైసీపీతో లేనప్పుడు ఈ చర్చ ఎక్కడ పోటీ పీడీఎఫ్తో. అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ ఎక్కడ ఉంది? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వైసీపీతో కదా. సో ఫైట్ ఈజ్ నాట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ. బట్ స్టిల్ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని వైసీపీ చెప్తున్నదే. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తామని ఆ సీరియత లేదు అనేది క్లియర్గా ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీడీపీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వలేదు సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ గాదే శ్రీనివాసులు నాయుడు గారికి మద్దతు ఇచ్చింది. ఆయనే అక్కడ గెలిచిన పరిస్థితి. అంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇది ఏమైనా సంకేతం అనుకోవాలి? భారతీయ జనతా పార్టీ విభేదిస్తుందా? అంటే భారతీయ జనతా పార్టీ వారు ఒక ప్రతిపాదన చేశారు వాస్తవంగా టీడీపీ జనసేనకు. ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో మనం ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఇది 3 ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ. 1 పిఆర్టీయు, 2 ఏపీటీఎఫ్, 3 యూటీఎఫ్. అసలు ఇది రాజకీయ పార్టీలకు సంబంధమే లేదు. ఎన్నికల్లో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రంగంలో లేదు. అందువల్ల మనం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే ఒక ప్రయోజనం ఉంటుంది. ఎవరు గెలిచినా ఎక్సెప్ట్ యూటీఎఫ్ గెలిస్తే తప్ప మిగతా ఇద్దరిలో ఎవరు గెలిచినా మనమే గెలిచినట్టు చెప్పుకోవచ్చు అని బీజేపీ ప్రతిపాదించింది టీడీపీ జనసేనకు. నేను బీజేపీ నాయకులతో కూడా మాట్లాడాను. సో టీడీపీ జనసేనకు ప్రతిపాదించింది, టీడీపీ జనసేనకు కూడా అంగీకరించింది. ఈ ఎన్నికలకు మనం దూరంగా ఉండడమే మంచిది, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ. ఒక్క యూటీఎఫ్ మాత్రం అది ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం కనుక కూటమి మహాసంఘం అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఇక మిగతా ఇద్దరు ఎవరు? పీఆర్టీ అభ్యర్థి. పీఆర్టీయు సాధారణంగా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఏపీటీఎఫ్కు తెలుగుదేశం పార్టీకి ఏపీటీఎఫ్ అభ్యర్థికి మంచి సంబంధాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి అనుకుంటారు, రేపాక చిరంజీవి అనుకో సబ్జెక్టు కరెక్షన్, ఆయనకు ఏపీటీఎఫ్ మద్దతు కూడా ఇచ్చింది. అందువల్ల ఇక మనకి ఈ 2 దాంట్లో ఎవరు గెలిచినా మనమే అనొచ్చు కదా. పోటీ కూడా ప్రధానంగా యూటీఎఫ్ అక్కడ బలంగా ఉన్న సంఘం కాదు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో యూటీఎఫ్ బలంగా ఉంటుంది. కానీ మీకు ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ ఈజ్ నాట్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. మీకు ఈస్ట్ అండ్ వెస్ట్లో యూటీఎఫ్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇటీవల బై ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ కూడా యూటీఎఫ్ గెలుచుకుంది. అసలు ఆ ఎలక్షన్ యూటీఎఫ్ మొదటి నుంచి ఆ సీట్ గెలుచుకుంటూ చాలాసార్లు గెలుచుకుంటూ వచ్చింది. మధ్యలో కొన్ని కార్పొరేట్ సంస్థలతో పోటీ పడి ఓడిపోయిన ఉదాహరణ ఉంది, గెలిచిన ఉదాహరణ కూడా ఉంది. సో అందువల్ల మీకు ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ వీక్. అందువల్ల పోటీ ఏపీటీఎఫ్కు పీఆర్టీ ఉపాధ్యాయ సంఘాల మధ్యనే ఉంటుంది. అలాంటప్పుడు పోటీ చేయడం ఎందుకు అని ఇచ్చారు. కూటమి అంగీకరించి నాకు తెలిసినంతవరకు అంగీకరించిన తర్వాత కారణమేమో టీడీపీ వాళ్ళ రంగంలో దిగి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇచ్చారు. సో దానికి చంద్రబాబు నాయుడు కూడా కమిటీ వేసి రామకృష్ణ, అశోక్ బాబు, చిరంజీవి వీళ్ళతో కమిటీ వేసి లాస్ట్కు దిగాలి అని రంగంలో దిగారు. అది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో దిగారు. సో మనం డైరెక్ట్గా మద్దతు ఇద్దాం అని నిన్న కూడా మనం మాట్లాడాం. రామ్మోహన్ నాయుడు బయట కూడా మనం ప్లే చేశాం. సో క్లియర్గా టీడీపీ జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే శ్రీనివాసులు నాయుడు పీఆర్టీ అభ్యర్థి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ బీజేపీ మద్దతు ఇచ్చింది. దాంతో కూటమిలో ఉండేటువంటి విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. తెలివిగా చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఈ ఘర్షణ పెరిగే ప్రమాదం ఉంటుంది కనుక, ఎందుకంటే పోటీ బీజేపీ మద్దతు ఇచ్చిన శ్రీనివాసులు నాయుడుకు టీడీపీ జనసేనల మద్దతు ఇచ్చిన రఘువర్మల మధ్యనే ప్రధాన పోటీ. వాళ్ళే నెంబర్ 1 నెంబర్ 2 ఉన్నారు లాస్ట్ రిజల్ట్స్ కూడా. వీళ్ళ మధ్య పోటీ అంటే అర్థం ఏంటి? బీజేపీ వర్సెస్ టీడీపీ జనసేన పోటీ అవుతుంది కదా. సో ఇది ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం వాళ్ళ కొత్త ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడే వ్యూహాత్మకంగా బీజేపీకి శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇప్పించాడు, ఎవరు గెలిచినా మావాడే అని చెప్పుకోవడానికి అని. సో ఎవరైనా అట్లా ఇప్పించుకుంటారా? కూటమిలో ఒక పార్టీని వెళ్ళి మీరు మా ప్రత్యర్థి మద్దతు ఇవ్వండి అని చెప్తారా? సో అట్లా ఎవరు చెప్పరు. తర్వాత ఏం చేశారంటే యూటీఎఫ్ గెలవకూడదు అనే ఉద్దేశంతో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు వాళ్ళిద్దరు బదిలీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది చంద్రబాబు నాయుడు వ్యూహంతో సంబంధం లేదు, ఎట్లాగో వాళ్ళిద్దరి మధ్యనే అవుతుంది. ఎందుకంటే యూటీఎఫ్తో కాంప్రమైజ్ కారు పీఆర్టీ వాళ్ళు ఎప్పుడు కూడా. సో ఆటోమేటిక్గా పీఆర్టీయు అభ్యర్థి ఏపీటీఎఫ్ అభ్యర్థుల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్, సెకండ్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో క్లియర్గా బీజేపీ ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చింది, టీడీపీ జనసేన ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. మీరు రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్లో కూడా బీజేపీ అన్న పదమే లేదు, టీడీపీ జనసేన అని మాత్రమే అన్నాడు క్లియర్గా. భారతీయ జనతా పార్టీ బ్యానర్ పెట్టుకోలేదు, కానీ నాయకులు ఓపెన్గానే వాళ్ళ అనుకూల ఉపాధ్యాయ సంఘమైన ఆపస్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ్, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం, వారు క్లియర్గా శ్రీనివాసులు నాయుడు మద్దతు ఇచ్చారు. బీజేపీ నాయకులు తిరిగారు.
బీజేపీ కార్యకర్తలు తిరిగారు, బీజేపీ బహిరంగ ఓపెన్గానే శ్రీనివాసరావు మద్దతు ఇచ్చింది. రియాలిటీ ఇది. మద్దతు ఇచ్చిన తర్వాత అందుకే ఇప్పుడు అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు వాళ్ళు మాట్లాడేది ఎవరు గెలిచినా మావారే అనడానికి కారణం అది. పోటీ చేసిన ప్రధాన ప్రత్యర్థుల్లో ఎవరు గెలిచినా మా వాళ్ళు ఉంటారు ఎట్లన్నా, అది సాధ్యమా? నెంబర్ 1 నెంబర్ 2 మా వాళ్ళు ఎట్లుంటారు? నెంబర్ 1 నెంబర్ 3 అన్న అర్థం ఉన్నదేమో కొద్దిగా. నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు మా వాళ్ళే అంటున్నారు. సో అందువల్ల క్లియర్గా బీజేపీ, టీడీపీ, జనసేన విడిపోయి పోటీ చేశాయి. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే బీజేపీ చేసిన సూచన టీడీపీ జనసేనకి ఇక్కడ ప్రధానం కాదు, టీడీపీ పట్టించుకోకపోవడం వల్ల జరిగిన రాజకీయ పరిణామం. బీజేపీ గెలిచింది, టీడీపీ ఓడింది కదా. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచాడు, తెలుగుదేశం మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయాడు. ఇది రియాలిటీ కదా, కళ్ళ ముందు కనబడుతున్నది. దీన్ని ఖైమా చేయడానికి, దీన్ని కనుమరుగు చేయడానికి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్ వీళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా చెడగొట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే 2 గ్రాడ్యుయేట్ సీట్లలో అద్భుతమైన విజయం వచ్చింది, బ్రహ్మాండమైన విజయం అది చెప్పుకోవచ్చు కదా. ఈ ఓటమిని ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఇది టీచర్ ఎమ్మెల్సీ సీటు, ఉత్తరాంధ్ర, కేవలం 20-25 వేల మంది టీచర్ల ఇష్యూ ఇది. అసలు దాన్ని ఇగ్నోర్ చేస్తే అంటే ఒక రాజకీయ పార్టీ ఎంత ఘోరంగా వ్యూహాత్మకంగా తప్పు చేస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. సాధారణంగా దాన్ని ఇగ్నోర్ చేస్తే అయిపోతుంది కదా. 2 గ్రాడ్యుయేట్ సీట్లలో వచ్చిన విజయం ఉండగా టీచర్ ఎమ్మెల్సీ సీట్ మీద కామెంట్ చేసినందుకు దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు గెలిచింది మేమే, ఎవరు గెలిచినా మావాడే అంటే దానికి మళ్ళీ శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఏదో మాకు సంబంధం కూడా నాకు మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నట్లు. సో ఇదంతా ఎందుకు చేసుకుంటూ అంటే అసలు ఎవరికీ తెలియని విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకు మేము ఓడిపోయాం, ఉత్తరాంధ్రలో మేము ఓడిపోయామని తెలుగుదేశం వాళ్ళే చెప్పుకున్నారు. మా మీద బీజేపీ అభ్యర్థి సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచాడని చెప్పుకున్నారు. ఎందుకు అవసరమా ఇది? నిజంగా అర్థం కూడా కాదు. సో ఎక్కడ సింప్లీ టోల్డ్ ఎస్ అది ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ, మేము ఒక ఉపాధ్యాయ సంఘాన్ని మద్దతు ఇచ్చామా నిజమే, మంచి అభ్యర్థిని ఇచ్చాం, ఆయన వాళ్ళు గెలవలేకపోయారు, మా పార్టీ నేరుగా దిగలేదు కదా అంటే అయిపోతుంది కదా. ఇక్కడ నా డౌట్ ఏంటంటే మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ సూచించినా కూడా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థికి టీడీపీ గట్టి మద్దతు ఇచ్చింది సార్. అంటే ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి వ్యూహం బూమ్రాంగ్ అయింది అనుకోవాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యూహం ఆ సమస్య ఎక్కడే. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు అసలు ఈ సీట్లో పోటీ చేయడమే అనవసరం, పోటీ చేశారు, పోటీ చేసిన తర్వాత ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత దాన్ని అక్కడికి క్లోజ్ చేయక కామెంట్ చేయకుండా వదిలేస్తే దాన్ని ఇగ్నోర్ జనం పట్టించుకోరు. ఎందుకంటే 2 గ్రాడ్యుయేట్ సీట్లు భారీగా గెలుచున్నారు కదా, దాన్ని భూతత్వంలో పెట్టి దాన్నే టీడీపీలు చూపెడుతున్నారు. చూడు మేము ఇక్కడ ఓడిపోయినాం, మీకు తెలుసా ఎందుకు ఓడిపోయినాం, మేము మా వల్ల కూటమే గెలిచింది. ఈ ఇంటర్ప్రిటేషన్ ఎందుకని? రియాలిటీ టీడీపీ మద్దతు ఇచ్చిన రఘువన్మ ఓడిపోయాడు, బీజేపీ మద్దతు ఇచ్చిన శ్రీనివాసరావు గెలిచాడు. క్లియర్గా అర్థమవుతుంటే దానికి మళ్ళీ దానికి ఏదో మసిబూది మారేడుకాయ చేయాలనుకుంటే ఏం జరిగింది అది తెలియని వాళ్ళకు కూడా తెలిసింది. ఇంతదాకా ఎవరికి పట్టించుకోని వాళ్ళకు కూడా తెలుగుదేశం నాయకుల స్టేట్మెంట్ల వల్ల తెలుగుదేశం ఓడిపోయింది, బీజేపీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం విడివిడిగా పోటీ చేసింది అన్న రాజకీయ అంశం జనంలోకి వెళ్ళిపోయింది కదా. ఎక్కువ భుజాలు తడుపుకోవడం. సో ఇదే అంట గుమ్మడికాయ దొంగ అంటే ఎవరంటే భుజాలు తడుపుకుంటారంటారు చూడండి. సో ఎవరు ఇక్కడ గుమ్మడికాయ దొంగ ఎవరు అనకూడలే, అనకముందే వీళ్ళు భుజాలు తడుపుకోవడం మొదలుపెట్టారు. అందువల్ల మొదలు ఉపాధ్యాయ సంఘాల మధ్యున్న పోటీలో రాజకీయ పార్టీ రంగప్రవేశం చేయడమే తప్పు. 2 తమ మిత్రపక్షమైన బీజేపీ ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తుంటే తాము మరో అభ్యర్థికి మద్దతు ఇవ్వడం రెండో తప్పు. 3 తమ మిత్రపక్ష మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచి తాము ఓడిపోయిన తర్వాత దాన్ని ఇగ్నోర్ చేయకుండా దాన్ని ఇంకా కామెంట్ చేసి మేము కూటమే గెలిచిందని చెప్పుకోవడం 3వ తప్పు. ఈ 3 తప్పులు చేసిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి. సో అందువల్ల ఫస్ట్ బీజేపీకి ఇది భవిష్యత్ పరిణామాలకు ఏమైనా ఇండికేషన్ అంటే లేదే ఎందుకు 2 పార్టీలు వేరువిడిగా పోటీ చేస్తాయి? ఇప్పుడు 2 పార్టీ బీజేపీ ఏ ధైర్యంతో విడిగా పోటీ చేస్తుంది? దేశమంతటా జరుగుతున్న పరిణామాలని అనేకసార్లు చెప్పాను. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందేపై ఏం జరుగుతుంది? అందువల్ల రాబోయే పరిణామాలకు ఇది ఒక ఇండికేటరు, తెలుగుదేశానికి ఒక రకంగా హెచ్చరిక, మేము విడిగా కూడా పోటీ చేసి గెలవగలం మీ మీద అని. నిజంగా బీజేపీకి అంత బలం ఉందా ఆంధ్రప్రదేశ్లో? లేదు కదా. అయినా కూడా తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు ఓడించి బీజేపీ తాము బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకున్నారు. అఫ్కోర్స్ అది బీజేపీ వల్లనే గెలిచారా? శ్రీనివాసరావు ఇండివిజువల్ బలం ఉంది, ఆయన పిఆర్టీ క్యాండిడేట్ కావచ్చు, కానీ పొలిటికల్ పాయింట్ అయితే ఎస్టాబ్లిష్ అయింది కదా. బీజేపీ కూడా విడిగా పోటీ చేసి బీజేపీ టీడీపీతో సంబంధం లేని వైఖరి తీసుకొని కూడా ఎన్నికల్లో టీడీపీనే ఓడించి గెలవగలుగుతుందన్న
పార్టీ అయితే పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు. అఫ్కోర్స్ నిజంగా ఇది బీజేపీ టీడీపీల మధ్య పోటీ కాకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. టీడీపీ బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, బీజేపీ బలపరిచిన పీఆర్టీ అభ్యర్థుల మధ్య పోటీ. బట్ స్టిల్ ద పొలిటికల్ మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్ కదా. అది తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ కదా. అది ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 స్థానాలను గెలుచుకున్న ఆనందంలో తెలుగుదేశం పార్టీ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండి కూడా కేరింతలు కొడుతుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని గాదే శ్రీనివాసులు నాయుడు గెలుచుకున్నారు కాబట్టి. ఎందుకు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆడ టీడీపీ బలపరిచిన రఘువరం ఓడిపోయాడు కనుక సాక్షిలో పతాక శీర్షికైంది. సో అందువల్ల అదే నేను అనేది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుధం అయిపోయింది కదా. సో ఆయుధాన్ని వాళ్ళు ఇప్పుడు ఓటమిని ఓటమిగా అంగీకరించాలని అంగీకరించాలి, లేదా ఇగ్నోర్ చేయాలి. దానికి కొత్త కొత్త ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చినప్పుడు దానికి కౌంటర్ ఇంటర్ప్రిటేషన్లు వస్తాయి కదా. తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్పదే, ఓడిపోయిన మాట నిజం, దాన్ని వదిలేయక దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఎవరు గెలిచినా మా వాళ్ళే అన్న తర్వాత రాజకీయ ప్రత్యర్థులు ఎందుకు కోరుకుంటారు. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్టేక్సే లేవు. అసలు వాళ్ళు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడేమో నానా రకాల పనులన్నీ చేసి ఈ సీట్లు గెలుచుకోవడానికి బీభత్సంగా పనిచేశారు. ఈవెన్ ఆ రోజు ఆరోపణలు కూడా వచ్చాయి, ఓట్లను చేర్పించడం నుంచి మొదలుకొని అన్నింటిలో కూడా తమ చేతివాటం చూపెట్టారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం చేసింది, గతంలో వైసీపీ చేసింది. సో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో టీచర్ ఎలక్షన్లోకి ఎంటర్ అయ్యి వాటిని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి అన్ని రకాల నయానా భయానా పద్ధతులను అధికారంలో ఉన్న వాళ్ళు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఏ పనైతే చేసిందో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉంటానంటే ఎట్లా? నిజంగానే దూరంగా ఉంటే అప్పుడు కూడా దూరంగా ఉండాలి, అధికారంలో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉండాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉండేది, చాలా ఏళ్ళు దూరంగా ఉండేది. సో దూరంగా ఉంటే దూరంగా ఉండాలి, లేదంటే పోటీ చేయాలి. కానీ ఇటు పోటీ చేయము అంటే ఎలా కరెక్ట్ అవుతుంది? సో అందువల్ల ఒక రాజకీయ పార్టీ అనేది ఒక ఎన్నిక, ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీ కాకపోయినా పట్టభద్రుల ఎన్నిక చాలా చోట్ల అది పొలిటికల్ ఎన్నికగా మారిపోయింది. మారిపోయిన తర్వాత టీడీపీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి పట్ల ప్రజాదరణ పోలేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే, మేము రంగం నుంచి వెళ్ళిపోతాం, మేము అసలు ఎక్కడ ఫీల్డ్లో ఉండము, మాకు ఈ ఎన్నికలతో సంబంధం లేదు అనే రకమైన వ్యవహార సరళి ఒక రాజకీయ పార్టీకి వన్నతేది కదా. పోగా రిజల్ట్ వచ్చుడుతోనే ఒక సీట్లో తెలుగుదేశం మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోవడంతోనే చూడు కూటమి టీడీపీ ఓడిపోయింది, టీడీపీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉంది అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిందా టీడీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చేతిలో ఓడిపోతే నేను ఒప్పుకుంటా, అది బీజేపీ బలపరిచిన అభ్యర్థి పోటీ. అసలు అది ప్రధానంగా టీడీపీ బీజేపీ కాదు పోటీ, పీఆర్టీయూ ఏపీటీఎఫ్ యూటీఎఫ్ల మధ్య పోటీ. తెలుగుదేశం అనవసరంగా రంగంలోకి దిగి తెచ్చుకున్నది తప్ప సమస్యను అది రాజకీయ పోటీయే కాదు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక రాజకీయ పోటీగా దీన్ని కలరింగ్ ఇచ్చి టీడీపీ ఓడిపోయింది అని ఎస్టాబ్లిష్ చేసుకుంటే, మరి 2 ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ సీట్లు టీడీపీ గెలిచింది కదా, మామూలు మెజార్టీతో గెలవలేదు, మళ్ళీ భారీ మెజార్టీలతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి గెలిచారు కదా. అది కాదని అనగలమా? ఇప్పుడు ఒక టీచర్ ఎమ్మెల్సీతో పోలిస్తే ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలవడం చాలా పెద్ద విజయాలు కదా. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు స్టేక్సే లేవు ఇక్కడ. వాళ్ళు లోకల్ స్టాండే అంటారు, లోకల్ స్టాండే లేదు, నువ్వు ఎన్నికల్లో లేవు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది అంటే టీడీపీ ప్రభుత్వం నిలదీసేటువంటి పనిలో లేదా పార్టీ కేవలం ఆత్మరక్షణలో ఉంది, అడపాదడపా స్టేట్మెంట్లకే పరిమితం తర్వాత తప్ప ప్రజాక్షేత్రంలోకి దిగి అధికార పార్టీని ప్రశ్నించేటువంటి స్థాయిలో వైసీపీ యంత్రాంగం లేదు. ఎందుకు లేదు అంటే, ఒకటి వాళ్ళు గతంలో చేసిన తప్పుల వల్ల ఎప్పుడు ఏ కేసు మీద పడుతానో భయాన ఉన్నారు. 2 ఓటమి తీవ్రత షాక్ నుంచి తేరుకోలేదు. 3 నాయకత్వం ఇంకా సెల్ఫ్ డినైల్ మోడ్లో, నేను చాలా గొప్పగా పాలించాను, ప్రజలెందుకో నాకు ఓటేయలేదు అనే సెల్ఫ్ డినైల్ మోడ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 4 అసలు రాజకీయపరమైన ఫైట్లో దిగటానంటే శాసనసభకే పోనంటున్నాడు కదా. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప శాసనసభకు పోనంటున్నాడు. అందువల్ల ఆ పార్టీకి ఒక వ్యూహం, ప్రతిపక్షంగా మళ్ళీ అధికారంలోకి రావటానికి ఏం చేయాలన్న వ్యూహాన్నే సరిగా లేనప్పుడు ఇలాంటి పరిణామాలే వస్తాయి కదా.
ప్రతి గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలు ఛాలెంజ్గా తీసుకొని రంగంలో దిగాలి కదా. అయితే వైసీపీ ఊహించింది ఏంటంటే ఈ ఎన్నికలు ఎలాగూ గెలవనప్పుడు పోటీ చేసి టీడీపీ చేతి వాటానికి ఎందుకు బలి కావాలని నిర్ణయించుకున్నది. అలాంటప్పుడు జస్ట్ ఇగ్నోర్ ఇట్. కానీ ఆ రిజల్ట్లో నీకు సెలెక్టివ్గా ఉపయోగపడేది పట్టుకొని నేను మాట్లాడతా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి, మాకు మైక్ ఇవ్వరు, సమయం ఇవ్వరు కాబట్టి మేము అసెంబ్లీకి రాము అంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్ళడం లేదు సార్. కానీ కౌన్సిల్లో మాత్రం బొత్స చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు, చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీని బహిష్కరించింది వైసీపీ, మండలిలో మాత్రం ఆ పార్టీ ఉంది. వ్యూహం ఏంటి సార్ వైసీపీ? అంటే అసెంబ్లీలో జగన్ ఉన్నాడు, కౌన్సిల్లో జగన్ లేడు కదా. ఇప్పుడు సమస్య అది వైసీపీ సమస్య కాదు, జగన్ సమస్య. ప్రజల సమస్య కొరకు మేము బాయ్కాట్ చేస్తా అంటే రెండు బాయ్కాట్ చేయాలి. మీరు అన్నట్లు అసెంబ్లీ బాయ్కాట్ చేయాలి, కౌన్సిల్ బాయ్కాట్ చేయాలి. లేదు పార్టీ సమస్యగా బాయ్కాట్ చేస్తానన్నా రెండు బాయ్కాట్ చేయాలి. కానీ అసెంబ్లీ బాయ్కాట్ చేసి కౌన్సిల్ ఎందుకు బాయ్కాట్ చేస్తలేరు? ఒకటి వాళ్ళు చెప్పేది మాకు మైక్ ఇవ్వాలని, మరి అసలు కౌన్సిల్లో మైక్ ఇస్తారా? అసెంబ్లీలో మైక్ ఇవ్వని వాళ్ళు కౌన్సిల్లో మైక్ ఇస్తారా? రెండు అంటే అక్కడ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేకపోతే తన సహచరుని ముందు తాను చిన్నబోతానని కనుక జగన్కు ఉన్న ఈగో ప్రాబ్లమా? సో కంపారిజన్ ఏమైనా చేసుకుంటున్నాడా? సో శాసన మండలిలో ప్రతిపక్ష నేత క్యాబినెట్ హోదా, శాసనసభలో జగన్మోహన్ రెడ్డికి ఆ హోదా ఉండదు. ఈ కంపారిజన్ భరించలేకపోతున్నాడా? అలా అన్నప్పుడు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయి ఆడ శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా ప్రతిపక్ష నేత హోదా పొందొచ్చు. సో అందువల్ల పార్టీ సమస్య అయినా ప్రజల సమస్య అయినా రెండు హౌజెస్ను బాయ్కాట్ చేస్తారు, లేదా రెండు హౌజెస్ అటెండ్ అవుతారు. ఇది జగన్ పర్సనల్ సమస్యగా మారిపోయింది. తనకు మైక్ ఇవ్వరు, తనకు గౌరవం ఇవ్వరు, తనకు హోదా ఇవ్వరు, తనకు సమయం ఇవ్వరు. దీని చుట్టూ జగన్ తిరుగుతున్నాడు. అర్థం లేని తిరగడం కదా. మీకు శాసన మండలిలో నువ్వు ప్రభుత్వాన్ని పైన పోరాటానికి సిద్ధపడి శాసనసభలో 11 మంది ఉన్నా కూడా నేను వెళ్ళను అంటే అవమానం అంటూ వస్తే ఇక బొత్స సత్యనారాయణకు అవమానం రావడం లేదా? రోజు ఉతికారేస్తే లేదా బొత్స సత్యనారాయణ? నిన్నగా మొన్న లోకేష్ కూడా బొత్స సత్యనారాయణ పైన అటాక్ చేయలేదు. రోజు మంత్రులు బొత్స పైన అటాక్ చేస్తున్నారు. అమరావతి నుంచి మొదలుకొని పోలవరం వరకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు కదా బొత్స. మరి జగన్కి ఏం ప్రాబ్లం? బొత్సకు లేని ప్రాబ్లం జగన్కి ఎక్కడ ఉంటుంది? ఏం బొత్స సత్యనారాయణకు శాలువాలు కప్పి బొక్కేలు ఇచ్చి తెలుగుదేశం వాళ్ళు చాలా గౌరవంగా చూస్తున్నారా? అక్కడ వైసీపీని ఫుట్బాల్ ఆడతలేరా టీడీపీ వాళ్ళు? ఎందుకంటే అక్కడ వాళ్ళకు బలం ఉంది కదా, అధికారం ఉంది, బలం ఉంది, ఫుట్బాల్ ఆడుతున్నారు కదా. ఆడినా కూడా బొత్స నాయకత్వంలో ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలు పోరాడుతున్నారు కదా. మరి అసెంబ్లీలో పోరాడటానికి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు జగన్ రాదలుచుకోలేదు కనుక మిగతా ఎమ్మెల్యే కూడా రాణిస్తలేడు, అది ఇంకో ప్రాబ్లం. లేదంటే పోనీ జగన్ ఒక్కడు హోదా ప్రాబ్లం జగన్కి కదా, మిగతా ఎమ్మెల్యేలకు లేదు కదా. మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అటెండ్ కావచ్చు కదా, వాళ్ళు ఎందుకు అటెండ్ అవుతలేరు? ప్రధాన ప్రతిపక్ష నేత హోదా సమస్య జగన్మోహన్ రెడ్డి సమస్యగా, మరి మిగతా 10 మంది పోనీయండి, వాళ్ళన్న కనీసం మాట్లాడతారు కదా. అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఇగో. ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని తాను 11 మంది సభ్యులు కలిగిన ఒక చిన్న పక్షానికి నేతగా ఉండలేకపోతున్నాడు. 151 సీట్లు గెలుచుకున్న తాను 11 మందికి నాయకుడిగా కూర్చోలేకపోతున్నాడు. ప్రతిపక్ష నేతగా అంతకుముందు లేడాకైనా అంతకుముందు 67 సీట్లు ఉండే కదా. అంతకుముందు బలమైన ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండే, ఇంత బలహీనమైన పక్షానికి నాయకుడిగా ఉండదలుచుకోలేదు. అందులో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు సభాపతి సీట్లో కూర్చొని, అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు సభాపతి సీట్లో కూర్చొని ఫుట్బాల్ ఆడతారన్న అనుమానం ఉంది. మరి తానలే పనిచేశాడు కదా. మంత్రి సీతారాంతో చంద్రబాబు నాయుడు పైన ఎన్నిసార్లు మాట్లాడించాడు? చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సీతారాం మంత్రిగా ఉండే ఆ డీసెన్సీ కూడా పాటించలేదు కదా. తాను క్యాబినెట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు కొలువులో పనిచేశాడు. అలాంటి స్పీకర్ లాంటి గౌరవప్రదమైన సీట్లో కూర్చొని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి పైన ఎలా వ్యవహరించారో మనం చూడలేదా? అందువల్ల మీరు స్పీకర్ను ఎలా వాడుతున్నారో వీళ్ళు స్పీకర్ను అలాగే వాడతారు. మీరు ఎలా ప్రతిపక్ష నేతకు ట్రీట్ చేశారో వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. మీరు ప్రతిపక్షాన్ని ఎలా వ్యవహరించారో వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. ఇలా తేడా ఏమన్నది? రైటా రాంగ్ అని అంటే రాంగ్, రెండు రాంగే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సమస్యగా తీసుకున్నాడు కనుకనే అసెంబ్లీలో ఆయన ఉన్నాడు కనుక అసెంబ్లీ బాయ్కాట్ చేస్తున్నారు. ఆయన లేడు కనుక కౌన్సిల్ బాయ్కాట్ చేయడం లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నట్టు 17 మంది వైస్ ఛాన్సలర్లు లోకేష్ ఒత్తిడితో రాజీనామా చేశారు అనేది. సార్ లోకేష్ అలా జరగలేదు అనేది లోకేష్ వాదన.
ఒకసారి దానికి సంబంధించి లోకేష్ మండలిలో మాట్లాడారు బొత్స ఆరోపణలకి సంబంధించి. లోకేష్ బైక్ ప్లీజ్. మంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది 17 మంది. 17 మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు? 5. ఒక్క నిమిషం స్వామి, బెదిరించారు రాసింది ఇక్కడ. ఇప్పుడు మీరు చదివాను, రాశారు ఇక్కడ లెటర్ లో ఎక్కడ కానీ ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు? నిన్న మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు మీకు ఒక నీతి మాకు నీతి ఉండదు, ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందు ఆంధ్రాకి రమ్మన్నప్ప సార్ మీరు ఇష్టం చూడండి ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి. కానీ వాయిదా ఒక గంట ఏం పర్లేదు, రికార్డ్ చేయండి. లెటర్ డిస్కస్. బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించాము అని లెటర్ లో రాసిన సూటిగా ప్రశ్నిస్తారు అధ్యక్ష. కూర్చొని గౌరవ లోపి గారి దగ్గర పాఠాలు తెప్పించుకోండి అమ్మా. ఆయన ఎక్కడ తాళమేమించామని ఇక మొత్తం ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష. వాస్తవం ఏమైంది అంటే ఇప్పుడు 17 మంది వైస్ ఛాన్సలర్ మూకుమ్మడిగా ఎందుకు రాజీనామా చేస్తారు? ఎక్కడన్నా ప్రభుత్వం మారితే వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఒక జడ్జి, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎలాగో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాగే. ప్రభుత్వము నియామక ప్రక్రియలో ప్రభుత్వం భాగస్వామి కావచ్చు, కానీ ప్రభుత్వం తొలగించలేదు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రభుత్వం ఇష్టమైతే తొలగించలేదు. మీరు ఒక ప్రభుత్వం మారితే ఈ ఇన్స్టిట్యూషన్ల అధినేతలు మారరు, ఎందుకంటే ఇవి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ మారడంతోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేస్తాడా? చేయాల్సిన అవసరం లేదు. చేయిస్తారు పొలిటికల్ ప్రెషర్స్తో, కానీ అవసరం లేదు వాస్తవంగా. మీరు అలాగే వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ రిజైన్ చేశారు. 17 మంది రిజైన్ చేశారు. 17 మంది ఒకేసారి మూకుమ్మడిగా ఎందుకు రిజైన్ చేస్తారు? ఏ ఒత్తిడి లేకుండా, ఏ బెదిరింపు అందామా, ఒత్తిడి అందామా, అననుకూల పరిస్థితులు క్రియేట్ అయినా అందామా, కారణం ఏదైనా ఏదో ఒక ఎక్స్టర్నల్ ప్రెషర్ లేనిది ఎట్టి పరిస్థితుల్లో 17 మంది మూకుమ్మడిగా ఒకేసారి ఎందుకు రాజీనామా చేస్తారు? ఇక లోకేష్ వాదన ఏంటంటే బెదిరించారని వాళ్ళు రాజీనామా లేఖల్లో ఎక్కడైనా మెన్షన్ చేశారా? ఎవరైనా మెన్షన్ చేస్తారా? బెదిరించడం అనేది బహిరంగంగా జరుగుతుంది, దానికి ఎవిడెన్స్ ఉందా అంటున్నారు. బెదిరింపులు ఎవిడెన్స్ ఉంటుందా ఎక్కడైనా? బెదిరింపులకు ఎవిడెన్స్ ఉండదు. బెదిరిన వాడు నన్ను బెదిరించారని రాయడు, అదేనా పోలీస్ కంప్లైంటా? పోలీస్ కంప్లైంట్ అన్నా నాకు బెదిరించాలని రాస్తారు. సో ప్రభుత్వం నుంచి వచ్చే బెదిరింపు కానీ, ఒత్తిడి కానీ, అధికారంలో ఉన్న వారి నుంచి వచ్చేది అది రాస్తారా ఎవరైనా? సో రాసే అవకాశం లేదు. అందువల్ల క్లియర్గా బెదిరింపో, ఒత్తిడో, పొలిటికల్ ప్రెషర్ లేకుండా వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయరు. ఈవెన్ లోకేష్ అఫీషియల్గా కౌన్సిల్లో చెప్పి, బయటలో లేదు కానీ నేను చూశాను, నేను కౌన్సిల్లో చెప్పిన దాంట్లో ఆయన క్లియర్గా చెప్పారు. 10 మంది మాత్రం ఏ కారణము మెన్షన్ చేయలేదు. 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటానికి మేము రాజీనామా చేస్తున్నాం అని అన్నారని, మరో 5 కూడా రీమ్యాపింగ్ అంటే వైస్ ఛాన్సలర్లను ప్రభుత్వము నియమించుకోవడానికి వెసులుబాటు కల్పించడానికే రాజీనామా చేస్తారని చెప్పారు క్లియర్గా. అంటే 17 మందిలో 7 క్లియర్గా ప్రభుత్వ మార్పు వల్లనే తాము రాజీనామా చేయాల్సి వస్తుంది అని తమ రాజీనామాలో పేర్కొన్న అంశం ద్వారా చెప్పారు. అందువల్ల క్లియర్గా పొలిటికల్ ప్రెషర్ లేనిది ఇంతమంది రాజీనామా చేయరు. అయితే మరి ఈ రాజీనామాలు ఎలా అర్థం చేసుకోవాలి? అంతకుముందు ప్రభుత్వం ఏమైనా రాజకీయాలకు అతీతంగా నియమిస్తే ఈ పొలిటికల్ ప్రెషర్ పెట్టడం తప్పవుతుంది. సమస్య ఏంటి? గత ప్రభుత్వం కూడా వైస్ ఛాన్సలర్ని ఇష్టం వచ్చినట్టుగా నియమించారు. కేవలం పొలిటికల్ అపాయింటీస్. వైస్ ఛాన్సలర్లు అందరూ నేను అనను, కానీ చాలామంది రాజకీయ నాయకుల్లాగా, అధికార పార్టీ నాయకుల్లాగా వ్యవహరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏవి చెబితే అది ఇష్టం వచ్చినట్టు పనులు చేశారు, నియామకాలు చేశారు. అసలు ఒక యూనివర్సిటీని ఒక ఇంటలెక్చువల్ సెంటర్గా కాకుండా పొలిటికల్ పైరవీల కేంద్రంగా మార్చేశారు వైస్ ఛాన్సలర్. సో అందువల్ల గత ప్రభుత్వం రాజకీయపరమైన నియామకాలు చేసింది కనుక సహజంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ రాజకీయ వాసన ఉన్న వాళ్ళను సహించలేరు కదా.
రాజకీయ వాసన లేని వాళ్ళను తీసేస్తే పెద్ద తప్పు అవుతుంది. కానీ వాళ్ళు గతంలో ప్రభుత్వం రాజకీయ వాసనలు ఉన్న వాళ్ళని నియమించారు. ఆ రాజకీయ వాసనలు ఇప్పుడు అధికారంలో ఉన్నవారు భరించలేరు. మరి ఎలా ఆగుతారు? ఒత్తిడి చేయకుండా. ఒత్తిడి చేయడం రైట్ అని నేను అంటలేను, ఖచ్చితంగా ఒత్తిడి చేయకూడదు. కానీ కాంటెక్స్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా తెలుగుదేశం పైన మనం నేరం మోపడం కూడా కరెక్ట్ కాదు. కాంటెక్స్ట్ ఏంటి? వైసీపీ వాసనలతో కూడిన వైస్ ఛాన్సలర్ నియామకం జరిగినప్పుడు టీడీపీ వాళ్ళు వస్తే దాన్ని ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు టీడీపీ వాసనతో అమరావతి నిర్మాణం చేపడితే వైసీపీ దాన్ని వదిలేసి 3 రాజధానులు చెప్పలేదా? సో అందువల్ల టీడీపీ వాసనతో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు పెడితే, ప్రజలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు పెడితే వైసీపీ వచ్చే అన్నా క్యాంటీన్లు మార్చలేదా? ఎన్టీ రామారావు పేరుంటేనే భరించలేక దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు మార్చలేదా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయలేదా? చేసినప్పుడు సహజంగానే టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ వాసనలున్న వైస్ ఛాన్సలర్లను ఎట్లా సహిస్తుంది? సో అందువల్ల ఆ మొదలు ఈ టీడీపీ అయినా వైసీపీ అయినా వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో రాజకీయాలు ఉండకూడదు. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు తమ వాళ్ళను, తమ అనుకూలను వైస్ ఛాన్సలర్గా నియమించడం వల్ల ఇవాళ స్టేట్ యూనివర్సిటీ సర్వనాశనం అయ్యాయి. స్టేట్ యూనివర్సిటీ కాదు, ఇప్పుడు బీజేపీ సెంట్రల్ యూనివర్సిటీలో అదే పనిచేస్తుంది. తమ వాళ్ళనే నియమించుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. క్లియర్గా తమ సైడ్ ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళే వైస్ ఛాన్సలర్ పదవిలో కూర్చుంటారు. కనీసం తమ వారిని నియమించిన నాకు అభ్యంతరం లేదు. అందులో ఉన్న ఇంటలెక్చువల్స్ నియమిస్తే కొంత యూనివర్సిటీ బాగుపడతాయి. అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, అంతకుముందు వైసీపీ అధికారం ఉంది, దేశంలో బీజేపీ అధికారం ఉంది. పోనీయండి, మీ వాళ్ళనే నియమించుకుంటారు. అట్లీస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్, ఇప్పుడు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా హైయెస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నియమించండి, నాకు అభ్యంతరం లేదు. కనీసం మీ ఐడియాలజికల్ పర్సన్స్ ఉన్నా మీ వాడే కావచ్చు, కానీ అకాడమిక్గా మాత్రం అన్క్వశ్చనబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ బాగుపడతాయి. సమస్య ఎక్కడ అవుతుంది అంటే మీడియాకర్ పీపుల్ అపాయింట్ చేస్తున్నారు. తమ వాళ్ళైనా అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఉంటే అభ్యంతరమే ఉంటుంది, తప్పే ఉంది. మీ కులం వాళ్ళనే పెట్టుకోండి, మీకు కావాల్సిన కులం వాళ్ళే పెట్టుకోండి, మీకు కావాల్సిన వాళ్ళే పెట్టుకోండి. ఎందుకంటే మీరే మారరు, రాజకీయ పార్టీలు మారుతాయన్న భ్రమలో నేను లేను. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు. అట్లీస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారనుకోండి, మీకు దానివల్ల ఏమవుతుంది? క్వాలిటీ డిటీరియేట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు జర్నలిజం యూనివర్సిటీ ఉంది, బీజేపీ వాళ్ళు నియమించాలనుకోండి. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఉంది, దీనికి బీజేపీ వాళ్ళు నియమించాలి. సపన్ దాస్ గుప్తా లాంటి జర్నలిస్ట్ నియమించారనుకోండి, అద్భుతంగా ఉంటుంది కదా. ఆయన ఇది వండర్ఫుల్ జర్నలిస్ట్ కదా. బీజేపీ ఆర్ఎస్ఎస్ కమిటెడ్, రాజ్యసభ సభ్యుడు, సో ఐడియాలజికల్లీ బీజేపీ కమిటెడ్, కానీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో చదివాడు, మంచి మేధావి. అలాంటి అతను పెట్టండి. సో సపన్ దాస్ గుప్తా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నాయకత్వం వేస్తే అట్లీస్ట్ డిటీరియేట్ కాదు. బీజేపీ వాళ్ళే కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి కావచ్చు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నా కూడా ఇఫ్ ఈజ్ గుడ్ ఎట్ అకాడమిక్స్ అది నియమించండి. టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఈ షుడ్ బి గుడ్ ఎట్ అకాడమిక్స్ కదా, అది కూడా లేదు. అందుకే స్టేట్ యూనివర్సిటీస్ ఇంత ఘోరంగా దెబ్బతింటున్నాయి. సో చాలా వైస్ ఛాన్సలర్ అనకూడదు, కానీ విత్ డ్యూ రిగార్డ్ అందరినీ నేను తప్పు పట్టడం లేదు. అందరూ దెర్ ఆర్ ఎక్సెప్షన్స్, దెర్ ఆర్ ఆనరబుల్ ఎక్సెప్షన్స్. కానీ గణనీయమైన సంఖ్యలో వైస్ ఛాన్సలర్లు తమ సబ్జెక్టు పైన గంటసేపు మాట్లాడలేరు. తమ సబ్జెక్టు వేరేది కూడా కాదు, ఇంగ్లీష్లో తమ సబ్జెక్టు పైన ఒక 1 hour, లేదా మంచి తెలుగులో తమ సబ్జెక్టు పైన ఒక ఇంటలెక్చువల్ లెక్చర్ ఇవ్వమనండి. ఇలాంటి వాళ్ళని నియమిస్తున్నారు. అందుకే యూనివర్సిటీలు అలా నాశనం అవుతున్నాయి. మళ్ళీ చెప్పేది, అందరినీ నేను అనడం లేదు, దెర్ ఆర్ ఆనరబుల్ ఎక్సెప్షన్స్. కానీ యూనివర్సిటీలో అవినీతి, యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్టు నియామకాలు ఈ స్థాయికి దిగజార్చారు. యూనివర్సిటీస్ ఆర్ ఇంటలెక్చువల్ టవరింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ఉండాలి, ఒక మేధోపరమైనటువంటి కేంద్రాలుగా ఉండాలి. వాటిని కాస్త రాజకీయ పైరవీకారుల రెస్టారెంట్ లాగా మార్చేశారు. అందువల్ల ఈ పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఈ ప్రభుత్వానికి ఒక అవకాశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది సార్. చట్టసభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేంత వరకు అంటూ ఘాటుగా ప్రశ్నలు వేసింది. కోర్టు ధోరణి చూస్తే మీకేమనిపించింది? అంటే ఈ విచారణ ప్రక్రియ మొదటి నుంచి కూడా కోర్టు చాలా క్లియర్గా అడుగుతోంది. అసలు స్పీకర్కు ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే, ఒక 2 కారణాలలో యాంటీ డిఫెక్షన్ లాలో ఒక పార్టీని ఫిరాయించిన వ్యక్తి శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. 1 విప్ ఉల్లంఘిస్తే, 2 వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్.
సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే ఏంటి అని చెప్పారు. అంటే రాజీనామా కూడా చేయాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే అని. ఈవెన్ రాజీనామా పదం కూడా లేదు. ఉదాహరణకి మీకు దాన నాగేందర్ ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసినాక ఇంకా ఆయన బీఆర్ఎస్ సభ్యత్వం వదులుకున్నట్ట కాదా? సో కాంగ్రెస్ బీ ఫారం పైన ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మెంబర్గా ఎలా ఉండగలుగుతాడు? అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం క్లియర్గా డిస్క్వాలిఫై కావాల్సిందే, ఇంకో మార్గమే లేదు. అయితే యాంటీ డిఫెక్షన్ లాలో ఏముందంటే స్పీకర్కు సర్వనిర్ణయాధికారాలు ఉంటాయి. అందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు ఇన్వాల్వ్ కాలేవు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అది సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చు, సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ కారాదు. ఇది క్లియర్ కేస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ. ఈ ఇల్లీగాలిటీ కాంగ్రెస్ పార్టీయే పాల్పడిందా అంటే కాదు. గతంలో బీఆర్ఎస్ ఇదే పని చేసింది, బీజేపీ ఇదే పని చేసింది, అది వేరే చరిత్ర. పొలిటికల్గా లా ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే క్లియర్గా దే స్టాండ్ టు బి డిస్క్వాలిఫైడ్. అయితే స్పీకర్ నిర్ణయం అనేది కీలకం. ఇక్కడ స్పీకర్ను కోర్టులు ఫోర్స్ చేయరాదు, నువ్వు వెంటనే నిర్ణయం తీసుకొని. దీన్ని ఉపయోగించుకొని స్పీకర్లు ఏళ్ల తరబడి ఈ యాంటీ డిఫెక్షన్ లా పిటిషన్లను ముట్టుకోవడం లేదు. వాళ్ళకు ఇక ఎలక్షన్లకు 2 నెలల ముందో 3 నెలల ముందో దాన్ని తీసి అప్పుడు నేనేం చెప్తాను. ఇప్పుడు గవర్నర్లు ఇదే పని చేస్తున్నారు. గవర్నర్ దగ్గరకు ఒక ఫైల్ వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని రాజ్యాంగంలో రాస్తుంది, వీలైనంత త్వరగా ఆ ఫైల్ను క్లియర్ చేయాలని. కానీ టైం పీరియడ్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే గవర్నర్లకు టైం నిర్దేశించడం బాగుండదని రాజ్యాంగం రాసినప్పుడు ఇవ్వలేదు. గవర్నర్లు ఇలా దిగజారి రాజకీయాలు చేస్తారని పాపం ఆ పెద్దలు అంబేద్కర్ లాంటి, రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలు ఊహించలేదు. కానీ గవర్నర్లు ఇలా దిగజారి ఒక రాజకీయ పార్టీ ఏజెంట్ లాగా బిహేవ్ చేస్తారు అని వాళ్ళు ఊహించలేదు. అందుకొరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని పెట్టారు. వితిన్ 10 days, వితిన్ 15 days అని ఆదేశించలే. ఆ రాజ్యాంగబద్ధమైన పదవికి ఉన్న గౌరవంతో ఇక్కడ కూడా అంతే. స్పీకరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కనుక రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాడని ఆశించి చట్టంలో స్పీకర్ ఇన్ని రోజుల్లో తీసుకోవాలని నిర్ణయం అని రాయలే. కానీ స్పీకర్ ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఆయన ఇష్టమా? సో స్పీకర్ నిర్ణయం తీసుకోడు. ఎందుకు తీసుకోడు? స్పీకర్ నిర్ణయం ప్రకటించిన మరుక్షరం కోర్టులో ఇది సబ్స్టాన్షియల్ కేసు ఆఫ్ ఇల్లీగాలిటీ అయితే ఆపే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ స్పీకర్ ఎంత సమయం తీసుకోవాలి అనే దానిపైన సుప్రీంకోర్టులు ఈ మధ్య మీరు 3 నెలల్లో తీసుకోండి, నెలలో తీసుకోండి ఇలా వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. మేఘచంద్ర సింగ్ కేసు, ఇలాంటి కేసులు కూడా ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు క్లియర్గా రోజు రోజుకు ఒక టైం పీరియడ్ అయితే ఉండాలి కదా అనే ధోరణి వ్యక్తం చేస్తుంది. కానీ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ పట్ల గౌరవంతో మళ్ళీ స్పీకర్కి అవకాశం ఇస్తుంది. మీరు నోటీసులు ఇవ్వండి, మీరు పరిశీలించండి, దీనిపైన ఫైనలైజ్ చేయండి అని. ఎప్పుడో ఒకరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది, లేదు ఇక స్పీకర్లు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పనిచేస్తున్నారు కనుక మేము సమయం నిర్దేశించక తప్పడం లేదు అని బహుశా సమయాన్ని ఏమైనా నిర్దేశిస్తారో చూడాలి. స్పీకర్కు సమయం ఒక వితిన్ 90 days, వితిన్ 30 days, వితిన్ 180 days అని చెప్పకపోతే ఈ యాంటీ డిఫెక్షన్ లాకు ఉపయోగమే ఉండదు. అందుకే నిన్న సుప్రీంకోర్టు కరెక్ట్గా అన్నది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ అని ఎన్నిసార్లు చేస్తాం. అంటే మీరు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పరిష్కరించే సమయానికి అసెంబ్లీ గడువే పూర్తయితే మీరు ఏం లాభం డిస్క్వాలిఫై చేసి? అందులో ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ లాగా అవుతుంది కదా అని. అందువల్ల సుప్రీంకోర్టు 3 చూస్తే స్పీకర్ ఇలా తన విచక్షణాధికారాల పేరిట విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్న ధోరణి పట్ల న్యాయ వ్యవస్థ ఆందోళనకరంగా ఉంది అని మాత్రం నిజం. కానీ దానికి మరి తీర్పు ఎలా చెప్తుంది? స్పీకర్ రాజ్యాంగ హోదాను గౌరవించి మేము జోక్యం చేసుకోమంటారా, లేదా సమయానికి స్పీకర్ ఎంతకు చేయడం లేదు కనుక ఇది సరైనది కాదు, మినిమం పీరియడ్ అయితే ఉండాలి, ఏదో ఒక పీరియడ్ మ్యాక్సిమం పీరియడ్ అయితే ఉండాలి అని నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. లెట్స్ వెయిట్. కానీ కోర్టు 3 చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా స్పీకర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తుంది. ఇక రేవంత్ రెడ్డిని నియంత్రించేందుకే తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించారు అనేది రేవంత్ వ్యతిరేకులు చేస్తున్న విమర్శ సార్. ఇందులో ఏదైనా నిజముందా? ఏ విమర్శకైనా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. కాంగ్రెస్ ఇన్ఛార్జీలు చాలా సందర్భాల్లో మారుతూ ఉంటారు.
మణికంఠ ఠాకూర్ పోయినప్పుడు అలాగే అన్నారు. దీపాదాస్ మున్షి వచ్చారు, హైకమాండ్ కంట్రోల్ చేశారు. మళ్ళీ దీపాదాస్ ముందు మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆమె కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ చెప్పిందా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి పంపుతారా? పీసీసీ గతంలో కనీసం పీసీసీ ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రిని చెక్ పెట్టే వ్యక్తికి ఇచ్చేవాళ్ళు. మీకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2 సార్లు డి శ్రీనివాస్ మీకు పీసీసీ ప్రెసిడెంట్ చేశారు. రాజశేఖర రెడ్డికి పూర్తిగా ప్రత్యర్థి, ఓపెన్ ప్రత్యర్థి, అందరికీ తెలుసు. ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు పర్సనల్గా మాట్లాడితే రాజశేఖర రెడ్డి పట్ల తన వ్యతిరేకత ఓపెన్గానే చెప్పుండేది. అలాంటి డి శ్రీనివాసం పీసీసీ ప్రెసిడెంట్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పైన చెక్గా వాడేవాళ్ళు, కౌంటర్ బ్యాలెన్స్ చెక్ కాకపోయినా. కానీ ఇప్పుడు మనం చూసాం కదా, మహేష్ కుమార్ గౌడ్ని ఎందుకు చేశారు పీసీసీ ప్రెసిడెంట్గా? రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలగకుండా సెలక్షన్ చేశారా లేదా? లేకుండా మధు యాష్కి గౌడ్ అయ్యేవాడు కదా, మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు అయ్యాడు? అందువల్ల ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే స్థితిలో ఇలా కాంగ్రెస్ హైకమాండ్ లేదు. మనకు అర్థం కావాల్సింది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రోజున్న పరిస్థితి ఏంటి? కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఉన్నాయే 3 రాష్ట్రాలు. అందులో కర్ణాటకలో సిద్ధరామయ్య వర్సెస్ శివకుమార్ ఫైట్ పీకల్ దాకా నడుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో సుఖేందర్ సింగ్ సుక్కు వర్సెస్ ప్రతిభా సింగ్ ఫ్యామిలీ నడుస్తోంది. ఇలాంటి టైంలో తెలంగాణలో మళ్ళీ కొరితో తలగొక్కుంటుంది హైకమాండ్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అన్సెటిల్ చేస్తే పోనీ ఏ నాయకుడు వచ్చి కాంగ్రెస్ పార్టీని యునైటెడ్గా 5 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా నడిపించగలుగుతాడు? ఎవరైనా వేరే నాయకుడు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడా? సో ఈ రేవంత్ రెడ్డిని వీళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళని రేవంత్ రెడ్డి వర్గం వ్యతిరేకిస్తుంది. తెలిసిందే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్చిని ఇంకోరికి ఇచ్చారనుకోండి, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందా? సో అందువల్ల కొరితో తలగొక్కును ఉన్న పరిస్థితి స్టేటస్ కో మెయింటైన్ చేసుకోవడం సుఖమవుతుంది తప్ప దాంట్లో అన్సెటిల్ చేసి కొరితో తలగొక్కునే పని హైకమాండ్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. హైకమాండ్కి ఇవాళ చీఫ్ మినిస్టర్లను అన్సెటిల్ చేసే రీతిలో నియామకాలు చేసేటువంటి పరిస్థితిలో హైకమాండ్ ఉందా? కొంత సంతృప్తి పరచడానికి చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వివిధ గ్రూపులు వాళ్ళ కొద్ది కంఫర్ట్ ఇవ్వడానికి, చూడండి పూర్తిగా రేవంత్ రెడ్డికే ఎదురు లేకుండా లేదు, మిగతా వాళ్ళ మాటలకు కూడా హైకమాండ్ వింటోంది అనేటువంటి ఒక మెసేజ్ పంపడానికి ఉంటే ఉండవచ్చేమో. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఇన్ఛార్జ్ను పంపి ముఖ్యమంత్రికి ఇబ్బందులు పెట్టి ఏం సాధిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏమైనా సాధిస్తా? ఉన్న ఒక్క రాష్ట్రం పోగొట్టుకుంటుందా? అందువల్ల ఇదొక ట్రెండ్. కొత్తగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వస్తే రేవంత్ కెసరు పెట్టేందుకేనా? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, రేవంత్ కెసరు పెట్టేందుకేనా? క్యాబినెట్ విస్తరణకు అనుమతించడం లేదు, రేవంత్ని ఎసరు పెట్టేందుకేనా? నామినేటెడ్ పదవులకు క్లియరెన్స్ ఇస్తలేదు హైకమాండ్ రేవంత్ని. వీటిని వినబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు తింటాను. ఇది అసలు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి తింటాను. కానీ ఆయన అలాగే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ముచ్చటగా 1 year కూడా అయిపోయింది. ఎక్కడ దాదాపు 1.5 year దగ్గరికి వస్తుంది. సో ఆ ట్రెండే కనబడతలేదు. కాంగ్రెస్లో ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియదు. ఆ వేదాంతం ఎప్పుడూ ఉండాలి కాంగ్రెస్ పార్టీ విషయంలో. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని పాట ఉంది కదా, అది కాంగ్రెస్ విషయంలో గ్యారంటీగా పాడుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడు మీనాక్షి నటరాజన్ నియామకం రేవంత్ అన్సెటిల్ చేసడానికి అంటే అది అంగీకరించలేము. ఎందుకంటే అన్సెటిల్ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు తమకున్న 3 ప్రభుత్వాలు ఒక ప్రభుత్వాన్ని దెబ్బ తీసుకునే పని హైకమాండ్ చేస్తుందా?